మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మాకు వంశపారంపర్య ఆయుర్వేద వైద్యంలో మాకు అనుభవం ఉంది. తర్వాత చాలా కష్టతరమైన వ్యాధులన్నీ కూడా మేము బాగు చేయడానికి చికిత్సలు చేసినాం. చాలామంది బాగైనారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. సుమారు 50 సంవత్సరాలుగా చిక్కడపల్లిని మా క్లినిక్ ఉంది, గాయత్రి ఆయుర్వేద పారస్య క్లినిక్ అని. కాబట్టి ఎవరైనా క్లినిక్ రావచ్చు. లేదా కొన్ని విషయాలు మీకు చిట్కా వైద్యాలు ఏదైనా చిన్న చిన్న వ్యాధులు అయితే చిట్కా వైద్యాలే చెప్తాను. అవి కూడా రహస్యం ఏమి లేదు. ఉన్న ఆ ఫార్ములాస్ ఎట్లా వాడుకోవాలో ఎలా చేయాలో అవన్నీ మీకు, ఎందుకంటే అందరికి తెలియాలని మా ఉద్దేశం. ఆయుర్వేదం అంటే అందరికీ తెలియాలి, అందరూ నేర్చుకోవాలి. దాని మీకు చెప్తే మీరు 10 మందికి చెప్పగలరు. అందువల్ల అన్నీ మేము చిట్కా వైద్యాలన్నీ ఓపెన్గా చెప్తాం. దీర్ఘ వ్యాధులు అటువంటి ఏదన్నా ఉంటే వాటి ఫార్ములాస్ పెద్దగా ఉంటాయి. దాన్ని ముట్టాలు గిట్టాలు పెట్టి శుద్ధులు చేయడం ఇవన్నీ ఉంటాయి. అందుకని అవి చెప్పడం లేదు. చిట్కా వైద్యాలు మీకు సామాన్యంగా మీరు చేసుకొని వాడుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులన్నీ కూడా మీకు వివరంగా చెప్పగలను. జనరల్గా చాలామందికి నరాల వీక్నెస్, మామూలుగా తింటుంటారు, తిరుగుతుంటారు, పోతుంటారు, కానీ ఒక విధమైనటువంటి నీరసం. ఆ నీరసం వల్ల ఒక్కొక్క సందర్భంలో ఇంకా అచేతనులుగా కూర్చుంటారు, ఏం చేయలేక, ఆలోచన రాదు. ఇదంతా బలహీనత. ఇక నరాల్లో బలం లేక. రెండోది, మనం ఇప్పుడు తినే ఆహారంలో కూడా చాలా వరకు బలం లేదు. ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ కూడా నాన్ వెజ్ తింటే బలం వస్తుందని చెప్పి అనుకుంటారు, కానీ అది తప్పు. ఆ నాన్ వెజ్ వల్లనే ఎక్కువ రోగాలు వస్తున్నాయి. రెండోది, నాన్ వెజ్ అది ఇప్పుడు ఈ రోజుల్లో నాన్ వెజ్ వాడకూడదు. దాంట్లో అనేకమైన రోగాలు ఈ మధ్యనే మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తాం. ఫారం కోళ్ళు, వైట్ లెగ్స్ అంటారు. ఈ ఫారం కోళ్ళు చికెన్ వల్ల రోగాలు వస్తున్నాయని. కాబట్టి మొత్తం నాన్ వెజ్ మానేయడమే మంచిది సాధ్యమైనంత వరకు. తర్వాత వెజిటేరియన్లో కావాల్సినంత బలం వచ్చే వస్తువులు ఉన్నాయి, దినుసులు ఉన్నాయి. మనం తినవలసిన కూరగాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, పప్పు దినుసులు ఉన్నాయి. ఇవన్నీ వాడుకోవచ్చు. వాటి వల్ల మంచి బలవత్తరమైన వివాహం కూడా దొరుకుతుంది. ఇప్పుడు కొంతమందికి చెప్తున్నా, ఈ అతిబల అనే చెట్టు ఉంది. ఈ అతిబల చెట్టు కొమ్మలు బాగా ఒక అడుగు పొడవున కట్ చేసి 5-6 ఒక కట్టలాగా కట్టి దానికి రాగి తీగ చుట్టి పాలు వేడి చేసి దాంట్లో తిప్పుతూ ఉంటే ఆ పాలు పౌడర్ అయిపోతాయి లాస్ట్కు. అయితే ఆ పౌడర్లో చక్కెర కలుపుకొని తింటే మహాబలం, అతిబల. దాని పేరు అతిబల. పిల్లలు వాడచ్చు, పెద్దలు వాడచ్చు, అందరూ తినచ్చు. దానికి ఏం పథ్యం లేదు, గిత్యం లేదు. టానిక్ లాగా, దాన్ని మించిన టానికే లేదు. కాబట్టి మీరు ఆ పని చేసుకోవచ్చు, ఇళ్ళలో చేసుకోవచ్చు. ఆ అతిబల చెట్లు దొరుకుతాయి. ఆ చెట్లతో ఇంటి దగ్గర చేసుకుంటే ఇంటిళ్ళ పాదంతా తినచ్చు, అందరికి పనికి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. తర్వాత ఇంకా బలానికి మందులే తినాలా, లేకపోతే గోళీలు వేసుకోవాలా, దానివల్ల బలం వస్తుందని తప్పు. ఆ ఆలోచనే మంచిది కాదు. ఎందుకంటే అలోపతి సిస్టమ్ వాళ్ళు గోళీలు ఇస్తుంటే అన్నీ కెమికల్. ఆ కెమికల్తో ఉన్న ఆరోగ్యం పాడవుతుంది, కానీ మీకు ఆరోగ్యం కలిగేది 0. అది కాదు. ఇప్పుడు ఆయుర్వేదంలో స్వచ్ఛమైనటువంటి ఇప్పుడు ఈ పాలు ఈ రకంగా వాడుకోవచ్చు. లేదా ఇంకా కొన్ని ఈ దుసర తీగ అనేది, దాన్ని పాతాళ గరుడు అంటారు. ఆ దుసర తీగ ఆకు తెచ్చి దంచి ఒక గిన్నెలో పిండితే, పసరు పిండితే అది ఒక కొన్ని గంటల్లో గడ్డ కట్టిపోతుంది. ఆ గడ్డలో కూడా చక్కెర కలుపుకొని తినచ్చు, లేదా తేనెతో తినచ్చు. ఇలాగ అనేకమైనటువంటి మూలిక విశేషాలు ఉన్నాయి. కాబట్టి అది షాంపుల్గా చెప్పాను మీకు 2. తర్వాత ఇంకా ఏంది, అశ్వగంధ. ఈ అశ్వగంధ, అతిమధురం, ఈ 2 చెట్లే. దాని పౌడర్లు దొరుకుతాయి బజార్లో, మీకు పౌడర్లు దొరుకుతాయి. ఆ పౌడర్లు తెచ్చుకొని 2 కలిపి
ఒక డబ్బాలు పెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం పాలల్లో ఒక చెంచోటి కలుపుకొని తాగితే మహాబలం వస్తుంది. రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది. తర్వాత జ్ఞాపశక్తి పెరుగుతుంది. మీకు చాలా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చాలా మేలు చేస్తుంది శరీరానికి. కాబట్టి ఇలాంటివన్నీ మీరు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఏం కష్టతరమైనది కాదు. ఆ పౌడర్లు దొరికితే పౌడర్ తెచ్చుకొని ఇంట్లో అందరూ వాడుకోవచ్చు. దాని పెద్దలని లేదు చిన్నలని లేదు, అందరూ వాడుకోవచ్చు. అందరికీ పనిచేస్తుంది. మీకు నరాల బలహీనతకు మనకు బాదం, పిస్తా, అక్రూట్స్, తర్వాత ఇలాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయి మనకు. అవన్నీ రోజు పొడి కొట్టుకొని తినచ్చు, లేదా నానబెట్టి తినచ్చు. ఈ ఎండు ఖర్జూరం, తర్వాత ఎండు ద్రాక్ష, ఇవన్నీ కూడా రక్తాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. రక్తశుద్ధి అవుతుంది, మీకు మంచి బలం వస్తుంది. కాబట్టి ఇవన్నీ వాడుకోవచ్చు. నానబెట్టికి పెట్టే ఖర్చులన్నీ ఈ రకంగా మీరు ఉపయోగించుకుంటే ఆరోగ్యం బాగుపడుతుంది. తర్వాత మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఇలాంటి అలవాటు చేసుకోవాలి. పప్పు దినుసుల్లో కూడా చాలా వరకు శనగలు తప్ప మిగతావన్నీ కూడా చాలామని ఉపయోగంగా ఉంటాయి. అవన్నీ కూడా మీరు వాడచ్చు. అయితే ఇవన్నీ మీకు ఇప్పుడు ఈ చిట్టి ధాన్యాలు అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు కదా, అవి వాటిలో కూడా కొన్ని ధాన్యాలు మీరు బయట దొరుకుతాయి. అన్నీ ఇప్పుడు కష్టం లేకుండా బయట పౌడర్లు దొరికితే ధాన్యం దొరుకుతుంది. కాబట్టి అవన్నీ తెచ్చుకొని తినచ్చు. వీటన్నిటి వల్ల కూడా నరాల బలించిపోతాయి. తర్వాత నరాల ఇంకోటి ఒక డిఫెక్ట్ ఉంది. మనిషికి ఐరన్ ఉండాలి లోపల బాడీలో. ఐరన్ లేకపోతే కూడా నరాల బలహీనవుతుంది. ఈ ఐరన్కు నిర్విటాలని ఒక టానిక్ ఉంది, ఆ బయట దుకాణాలు దొరుకుతుంది. అది వాడచ్చు. ఆ నిర్విటా టానిక్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ వాడితే కూడా దాంట్లో ఐరన్ ఉంటుంది. కాబట్టి అది వాడుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ వాడితే నరాల బలహీనత పోతుంది, నరాలు బలం వస్తుంది. తర్వాత మనిషి మంచి ఆరోగ్యం కలుగుతుంది రావచ్చు.